వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పెద్ద పెద్ద కుటుంబాల్లో పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళేదో కొంచెం సంప్రదాయాలకు విరుద్ధంగా చాలా అల్ట్రా మోడర్న్‌గా ఉంటారని, వాళ్ళంతా కూడా ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారని, వాళ్ళకి ఈ సాంప్రదాయమైనటువంటి పద్ధతులు గానీ, వ్రతాలు, పూజలు ఇలాంటివి ఏవి పట్టవు అనేటువంటి ఒక అభిప్రాయం సాధారణంగా మనలో ఉంటుంది ఎక్కువ. కానీ వాళ్ళలో ఆ తరహా మహిళలు ఉన్నా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా పూజలు, వ్రతాలు నిర్వహించేటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు అనేటువంటిది మనకి కొన్ని విషయాలు చూస్తే తెలుస్తుంది. తాజాగా మెగా కోడలు చిరంజీవి గారి కోడలు, అలాగే రామ్ చరణ్ గారి సతీమణి ఉపాసన కొణిదెల ఆవిడ ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి రోజున ప్రారంభించిన సాయిబాబా వ్రతం పూర్తి చేసుకున్నారు. 9 వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆవిడ పూర్తి చేశాను అని సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ వ్రతాన్ని లతా సిస్టర్తో క్లింకార నర్సు కలిపి ప్రారంభించినట్టుగా తెలిసింది. ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ, గురు పౌర్ణమి నాడు ప్రారంభమైన నా సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింది. శాంతి, విశ్వాసం, స్వస్థతతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని కారా నర్సు లతా సిస్టర్తో కలిసి ప్రారంభించాను. నేను అడిగిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించినందుకు బాబాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. మీ కృపతో నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలని నేను ప్రార్థిస్తున్నా. అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఈరోజు ఉచితంగా భోజనం కూడా వడ్డిస్తాము. జై శ్రీరామ్, జై సాయిరామ్ అంటూ పోస్ట్ చేశారు మెగా కోడలు ఉపాసన కొణిదెల.